హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త సినిమా అయినటువంటి సంప్రదాయిని శుద్ధపూసిని అన్న సినిమా యొక్క ఫైనల్ థీమ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సంప్రదాయిని శుద్ధపూసిని సినిమాలోని ఇంతకుముందు మనం చూసినటువంటి దృశ్యం సినిమాలాగా ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా ప్లాన్ చేశారనమాట. ఇది ఫ్యామిలీతో చూడడానికి చాలా అనువైన సినిమా, చాలా బాగుంటుంది. దీంట్లో కామెడీ, ఒక థ్రిల్లర్, ఒక యాక్షన్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. సినిమా మాత్రం ఫ్యామిలీతో చూడడానికి చాలా బాగుంటుంది. మొదటగా సినిమా స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఎవరంటే మన శివాజీ లయ వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఉంటారు. రోహన్ చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట, వాళ్ళ కొడుకు కింద యాక్ట్ చేస్తారనమాట. ముగ్గురు కలిపి ఎంతో సరదాగా కామెడీగా అనేది ఈ సినిమా అనేది సాగుతుంది. శివాజీ లయ సినిమా స్టార్ట్ అయ్యగానే ఫస్ట్ శివాజీ లయ కలిపి మొత్తం ఎంతో ఫ్యామిలీగా ఫన్నీగా సాగిపోతూ ఉంటుంది. అంతలోకి ఏమవుతుందంటే అందులోని శివాజీ ఇంటి కోసం సరుకులన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఫ్యామిలీ వైఫ్ చిన్నదానికి పెద్దానికి కలుగుతూ ఉంటుంది అనమాట. ఎంతో చక్కగా సాగుతున్న సినిమాలోని శివాజీ ఏం చేస్తారంటే ఆ సినిమాలోని పంచాయతీ సెక్రటరీ కింద పనిచేస్తారనమాట. పంచాయతీ సెక్రటరీ కింద పనిచేస్తూ ఆ పంచాయతీ కార్యక్రమం చూసుకుంటారు. ఒకసారి సిగ్నల్ క్రాస్ చేస్తూ వెళ్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ తోటి గొడవ అవుతుందన్నమాట. ఆ ఎస్ఐ తోటి గొడవ అవుతే అది మనసులోని ఇన్నర్ ఫీలింగ్గా ఎస్ఐ అనేది ఉంచుకుంటారనమాట. ఇదే ఈసీఎస్ఐ అనేది యొక్క ఫైనల్గా క్రైమ్ అనేది ఎలా జరుగుతుందంటే పూర్తిగా ఈ చివరికి తెలుస్తుంది అనమాట ఈ సినిమాలోని. అయితే ఎస్ఐ ఆ తర్వాత పబ్లిక్ ఎస్ఐ సిగ్నల్ పాయింట్ దగ్గర గొడవ పెట్టుకుంటారు శివాజీతోటి. అందరూ చూస్తే దీంతో ఇప్పుడు సరైన సమయం కాదు, తర్వాత చూద్దామని చెప్పి ఎస్ఐని అక్కడి నుంచి మిగతా కానిస్టేబుల్ అందరూ తీసుకెళ్ళిపోతారు. ఇలా జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే శివాజీ ఒక నీతివంతమైన ఆఫీసర్ అనమాట. ఆ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే తోటి వీళ్ళతోటి చెడు జరగకుండా అడ్డుకుంటారనమాట. అది ఇంటికి ఫ్యామిలీ అంతా భయపడతారు. మీరు ఇలా చేస్తున్నారు, చెడు జరగకుండా చూస్తున్నారు, కానీ ఏదో రోజు అది మన ఫ్యామిలీకి అపాయంగా జరుగుతుంది అని అంటారనమాట. అయితే ఆ ఎస్ఐకి కొద్దిగా ఊళ్ళో ఉన్నటువంటి లేడీస్ అంటే కొద్దిగా వ్యామోహంగా ఉంటారనమాట. అంటే కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనిపించిన ప్రతి స్త్రీని కామంతో చూస్తారనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఎస్ఐ అనేవాడు ఉంటాడనమాట. ఇది ఇలా సాగుతుంటే ఒకరోజు శివాజీ దీపావళి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి దీపావళి బాంబుల కోసం అని చెప్పి బయటికి వెళ్తారు. ఈలోపు పోలీసు ఎస్ఐ అనేవాడు అటు సైడ్ వెళ్తా లయని చూసి ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి లయ వెళ్తే లయ వాళ్ళ అబ్బాయి రోహన్ ఏం చేస్తారంటే ఒక గన్న తీసుకొని బొమ్మ గన్నతో ఆడుతూ ఉంటాడు. పోలీసుని అడుగుతాడు, నిజమైన గన్న ఇమ్మని అడుగుతాడు. నిజమైన గన్న పోలీసు తీసిస్తే ఒకసారి దాంతో షూట్ చేస్తాడు. దీంతో ఎస్ఐ చనిపోతాడు. అయితే ఈ సినిమా చివరి వరకు ఏంటంటే ఎస్ఐ యొక్క శవాన్ని ఏ విధంగా దాచి దాన్ని దాన సంస్కరణలు చేసి తెలియకుండా తప్పించుకుంటారని చివరకు ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా జరుగుతుంది. ఈ శవాన్ని ఎక్కడ కాల్చేయాలి, ఎక్కడ దాయాలి అనుకుంటుంటే అంతలోకి ఏమని ఫిక్స్ అవుతారంటే చిత్తూరులో అనాథాశ్రమాలు అనేది వాళ్ళ అత్తగారు ఊరు. శివాజీ వాళ్ళ అత్తగారి ఊరి పేరు చిత్తూరులో ఉంటుంది అనమాట. అక్కడ అనాథాశ్రమాలకు దహనం చేస్తారని తెలుసుకొని అక్కడ తీసుకెళ్ళి కాల్చేద్దాం అనుకుంటారు. ఇది లోపు పక్కింటి ఉన్న వారి యొక్క కారులో తీసుకెళ్దాం అంటారు. పక్కింటి ఉన్న కారులో ఎమ్మెల్యే గారి యొక్క బ్యాగ్లో డబ్బు అనేది ఉంటుంది. ఆ డబ్బులో డబ్బు ఉందని శివాజీకి తెలియదు. ఆ కారుని తీసుకెళ్దామని చూస్తాడు. కానీ ఎమ్మెల్యే ఆ కారు కావాలని డబ్బు ఉందని దొంగతనం చేశాడు. ఎమ్మెల్యే కూడా శివాజీకి మీద ఆల్రెడీ కోపంతో ఉంటాడు కాబట్టి ఎమ్మెల్యే కూడా శివాజీని పట్టుకోవడానికి తిరుగుతారనమాట. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ కింద సాగుతుంది. శివాజీ ఏం చేస్తాడంటే శవాన్ని కారులో ఎక్కించి ఎస్ఐ శివాజీకి తెలియకుండా ఎప్పుడైతే ఫ్యామిలీ వచ్చి శివాజీ ఇంట్లోకి వచ్చేసరికి ఈ ఎస్ఐ చనిపోయి ఉంటాడు. ఈ శవాన్ని మాయం చేయాలని చెప్పి పక్కింటి వాళ్ళ కారులోనే శవాన్ని పెట్టుకొని ఆ కారుని తీసుకొని వెళ్తారు. కారుని తీసుకొని వెళ్తుంటే ఈలోపు ఏమవుతుందంటే ఎస్ఐ శవం అందులో ఉంటుంది. రోహను, లయ, శివాజీ ముగ్గురు కలిపి ఆ కారుని తీసుకుని వెళ్తుంటే ఈ మధ్యలోని చాలామంది ఎమ్మెల్యే మనుషులందరూ కట్టుకొని తర్వాత కమెడియన్ సునీల్ వస్తాడు. జబర్దస్త్ టీం మొత్తం కూడా ఇందులో ఉంటుంది. సినిమా అయితే అలా చాలా కామెడీగా సాగిపోతుంది అనమాట. చివరిగా తీసుకువెళ్ళి శవాన్ని కాల్చేద్దాము అని ఫిక్స్ అయ్యేసరికి అక్కడ ఏమవుద్దంటే కాల్ చేస్తాను అనుకుంటాడు. తన కొడుకే కదా అయితే చేశాడని చెప్పి మళ్ళీ బ్లాక్మెయిల్ కాల్ వస్తుంది శివాజీకి.
నువ్వు చంపేశావు కదా, నాకు డబ్బులు కావాలని అంటాడు. అయితే శివాజీ ఇవన్నీ ఎందుకు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోదామని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తారన్నమాట. అయితే ఎస్ఐ గన్లో ఉన్నటువంటి బుల్లెట్లలోని ఆ బుల్లెట్లు అనేది ఒకటే కూడా వెళ్ళిపోయి ఉండదు అనమాట. అంటే వీళ్ళు ఎక్కడ మా అబ్బాయి చంపలేదని చూసి తెలుసుకుంటే అందులో ఒక కానిస్టేబుల్ ఆ ఎస్ఐని చంపేస్తారనమాట. ఎందుకు అంటే ముందుగానే చెప్పుకున్నాం కదా, ఎస్ఐకి ఆడవాళ్ళంటే పిచ్చని. ఆ కానిస్టేబుల్ యొక్క వైఫ్తో అక్రమ సంబంధం ఉంటుంది. ఈ అక్రమ సంబంధం చూసి కానిస్టేబుల్ అనేప్పుడు తట్టుకోలేక ఏం చేస్తాడంటే ఆ ఎస్సీని ఏదో చంపేవాళ్ళ నుంచి ప్లాన్ చేస్తాడు. ఆ రోజు రోహన్ కాల్చి టైంలో చూసి రోహన్కి తెలియకుండానే, రోహన్ చిన్నపిల్లడు కదా, గన్ ఆపరేట్ చేయడం రాదు, పక్క నుంచి కాల్ చేస్తాడు. ఆ నేరం శివాజీ కొడుకు మీదకి వచ్చేస్తుంది అనుకుని ప్లాన్ చేస్తాడు. అది తెలుసుకున్న తర్వాత స్టేషన్లోకి వెళ్ళి చెప్తాడు. దీంతో కానిస్టేబుల్ లొంగిపోతాడు. ఆ ఎస్ఐ బాడీ దాన సంస్కరణలు చేసి 6 అనేది ఆ కానిస్టేబుల్కి పడుతుంది. ఈయనతో సరదాగా లాస్ట్కి ఒక సస్పెన్స్గా ఈ సినిమా అనేది ముగింపు పలుకుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది.